స్టార్మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు దీపిక రంగరాజు. కావ్య అనే పాత్రలో పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకొస్తూ సహనం తెలివితేటలతో సమస్యలను పరిష్కరించే పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనుక దీపిక కీలక పాత్ర పోషించారు. తమిళనాడుకు చెందిన అమ్మాయి అయినా తెలుగు వారికి బాగా కనెక్ట్ అయింది. సీరియల్స్తో పాటు బుల్లితెరపై పలు ఈవెంట్స్లోనూ సత్తా చాటుతూ అలరిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె వేసిన పంచులు ఓ సీనియర్ కమెడియన్కు చిరాకు పట్టించాయి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం అయ్యే చెఫ్ మంత ప్రాజెక్ట్ కే కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకు చెఫ్ జీవన్ జడ్జిగా ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఓ స్పెషల్ ఎపిసోడ్ను మేకర్స్ డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ప్రోమో స్టార్టింగ్లో సుమ జీవన్లు ఒకరినొకరు విష్ చేసుకుంటారు. కేక్ రెడీ అని సుమ అడగ్గా రెడీ అని జీవన్ చెప్తాడు. మరి కత్తి ఎక్కడా అని సుమ ప్రశ్నించగా మీరు కనీసం కత్తి కూడా తీసుకురాకపోతే ఎలా అని జీవన్ ప్రశ్నించాడు. నేనే కత్తిలా ఉన్నాను అని దానిని మర్చిపోయానని సుమ పంచి విసిరింది. ఇంతలో కంటెస్టెంట్స్ అంతా షోలోకి ఎంట్రీ ఇస్తారు. మరి రావడంతోనే అందరూ కేక్ చూసి తినేస్తారు. రెడీగా ఉంది కేకు, ఇంకా ఆలస్యం ఏంటి, దూకు అంటూ దీపిక ఓ పంచు విసిరింది. ఆ వెంటనే సుమ జీవన్లు వచ్చి ఇక్కడ కేక్ అనే ఒక పదార్థం ఉండాలి, ఎవరైనా చూశారని ప్రశ్నిస్తారు. నములుతుంటే దారాలు తగులుతున్నాయని యాదమరాజు అడగ్గా ఇది క్యాండిల్ అని ఊసేయాలని చెబుతుంది సుమ. దానికి పనిష్మెంట్ కింద మీరు మాకు కేక్ తయారు చేసి ఇవ్వాలని అంటుంది సుమ. నా కేక్ను తినబోతున్న అదృష్టవంతుడు ఎవరు అంటూ దీపిక ప్రశ్నించగా సీనియర్ నటుడు కమెడియన్ బ్రహ్మాజీ ఎంట్రీ ఇస్తాడు. ఈ ఈవినింగ్ స్నాక్స్లో తింటాం బజ్జీ, వచ్చారు మా బ్రహ్మాజీ పంచుల వర్షం కురిపిస్తుంది దీపిక. యాదమరాజుకు పెళ్లి అయిందా అని సుమ అడగ్గా అతని కాలేదని చెబుతాడు. ఒకసారి వీళ్ళ ఆవిడని తీసుకురండి అని చెప్పగానే అతని భార్య షోలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే యాదమరాజు షాక్ అవుతాడు. ఇంట్లో నా కోసం వంట చేయరు, నేను చూడు మీకోసం చేతులు కాల్చుకుంటున్నా అంటుంది. ఆ వెంటనే దీపిక వచ్చి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలిలాగా రాజు నా దగ్గరే ఉన్నాడని చెప్పడంతో అంత షాక్ అయ్యారు. ఢీ షోలో ఎంటర్టైన్మెంట్ కోసం హైపర్ ఆది బ్రహ్మముడి కావ్యని పెట్టుకున్నారు. అయితే ఆది అప్పుడప్పుడు ఓవర్గా డైలాగులు వేస్తాడన్న సంగతి ఆడియన్స్కి కూడా తెలుసు. గత కొన్ని ఎపిసోడ్లలో కావ్యపై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా చేశాడు ఆది. ఢీ సీజన్ 20 రసవత్రంగా సాగిన సమయంలో టైటిల్ కోసం అభి, మణికంఠ, పండు, జాను, రాజు ఇలా అందరూ తెగ పోటీ పడ్డారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రభుదేవ స్పెషల్ అంటూ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమోని అప్పుడు వదిలిన తర్వాత అందులో భాగంగా జై చిరంజీవ మూవీలో మహాముద్దు చేస్తున్న సాంగ్కి డ్యాన్స్ చేసింది అంశురెడ్డి. లైవ్ సాంగ్ షూటింగ్లో టెంపోలో కెమెరా యాంగిల్స్ మారుస్తూ ఈ పర్ఫార్మెన్స్ని షూట్ చేశారు. దీంతో ఈ పాట ఇంత గొప్పగా రావడానికి కారణం కెమెరామెన్ శివగారు అంటూ రెజినా స్టేజ్ మీదకి వచ్చారు. ఇంతలో శివగారు ఓం నమ శివాయ అంటూ ఎప్పట్లాగానే బ్రహ్మముడి దీపిక సంబంధం లేకుండా డైలాగ్ కొట్టింది. అంతేకాకుండా స్టేజ్ మీదకి వచ్చి అదే సాంగ్కి కెమెరామెన్తో డ్యాన్స్ చేసింది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకున్నారు. ఇంకా హైపరాది అయితే అందరినీ ఇంకా నవ్వించాలనే ఉత్సాహంతో బాడీ షేమింగ్ కామెంట్ చేశాడు. మీరందరూ పర్మిషన్ ఇస్తే నేను డైరెక్ట్గా వాళ్ళిద్దరిని పెట్టి గుండు అంకుల్, బండా ఆంటీ అని ఒక సినిమా తీస్తాను అని ఆది అన్నాడు. ఈ మాటకి పైకి కనిపించకపోయినా దివ్య కాస్త హట్ అయినట్టే అనిపించింది. అంతకుముందు జాను కోడికూర చిల్లుగారే సాంగ్కి డ్యాన్స్ చేసింది. ఇది చూసి నీకు తెలుసా ఇది పక్కా నాన్ వెజిటేరియన్ పెర్ఫార్మెన్స్ అంటూ దీపిక వేసిన డైలాగ్కి జాను అవాక్కయింది. అలానే ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి అనే పాటకి మణికంఠ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఈ పర్ఫార్మెన్స్ అందరినీ ఫిరాజ్ చేసింది. ప్రభుదేవ గారు ఈ సాంగ్ చూడలేదు కానీ నేను పంపిస్తాను అని రెజీ అన్నారు. ప్రభుదేవ మాస్టర్ది ఒక టిపికల్ స్టైల్, లారెన్స్ మాస్టర్ది ఒక టిపికల్ స్టైల్, ఈ రెండు మిక్స్ చేస్తే మణికంఠ స్టైల్ అంటూ విజయ్ బిన్ని ప్రశంసించారు. అప్పట్లో ప్రభుదేవ గారికి డెడికేషన్ చాలా మంది చేస్తారు కానీ అందులో టాప్ 3లో మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది అని మెచ్చుకున్నారు బిన్ని మాస్టర్. ఇక అప్పట్లో ప్రోమో చివరిలో చూపించిన సంకేత్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అందరినీ ఎమోషన్స్తో పెండేసింది. తన తండ్రి మరణం గురించి సంకేత్ ఈ పర్ఫార్మెన్స్ చేశాడు. సంకేత్ మీకు వచ్చి హగ్గివచ్చా అంటూ రెజినా కూడా ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో తన తండ్రి గురించి చెబుతూ సంకేత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక మన ఓంకార్ అన్నయ్య చర్యలు ఎంత ఊహాతీతంగా ఉంటాయంటే అసలు డ్యాన్స్లో ఓనమాలు కూడా తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి డ్యాన్స్కి మెంటర్ని చేసేస్తుంటాడు. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2కు బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజుని మెంటర్ని చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. అయితే మీకు డ్యాన్స్ రాదు కదా, మరి డ్యాన్స్కి ఎలా మెంటర్ అయ్యారంటే దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇచ్చింది దీపిక రంగరాజు. దీపిక రంగరాజు బ్రహ్మముడి సీరియల్లో కావ్యగా యాక్టింగ్తో ఇరగదీసింది. కానీ టీవీ షోలకు వచ్చినప్పుడు మాత్రం కళ్ళు తాగిన కోతిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొంతవరకు ఈమె కోతి చేష్టలు భరించవచ్చు కానీ మరి శుతిమించినప్పుడు మాత్రం ఏమిటి దరిద్రం అనేటట్టుగానే చిరాకు తెప్పిస్తుంది. ఈమె కూడా కన్నడ మేలమే కాబట్టి వచ్చిరాని తెలుగులో వచ్చి పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటుంది. కనీసం
అది బూత్ అని పక్క వాళ్ళు చెప్పినా కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా పదే పదే వాటినే మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే డ్యాన్స్లో ఓనమాలు కూడా తెలియని ఈమెను తీసుకొచ్చి డ్యాన్స్ ఐకాన్ షోకి మెంటర్ని చేశాడు మన ఓంకార్ అన్నయ్య అప్పట్లో. దీంతో ఆమెపై ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ ట్రోలింగ్పై స్పందిస్తూ చాలా అతి తెలివి సమాధానం చెప్పింది దీపికా రంగరాజు. అంతేకాదు తన ఫస్ట్ కిస్ గురించి, మియా ఖలీఫా వీడియోల వీక్షణ గురించి, తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయింది దీపిక. మన సురేఖవాణి పుత్రికారత్నం సుప్రీత హోస్ట్ చేస్తున్న ఫీలింగ్ విత్ సుప్రీత తాజా ఎపిసోడ్కి జబర్దస్త్ కమెడియన్స్ నరేష్తో కలిపి వచ్చింది దీపిక. ఆ సందర్భంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నువ్వు ఎక్కువగా ఎవరి వీడియోలు చూస్తుంటావని సుప్రీత పొట్టి నరేష్ని అడిగితే మియా ఖలీఫా అంటూ టక్కున సమాధానం చెప్పింది పక్కనే ఉన్న దీపిక. మరి ఆ 4 నటి వీడియోలు ఈమెకు అంత సడన్గా గుర్తొచ్చాయేమో కానీ తను కూడా మియా ఖలీఫా అని ఫాలోవర్ అనిపించింది ఆ సమాధానంతో. మీరు ఎప్పుడైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని దీపికను అడగగా పుట్టినప్పటి నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న మా అమ్మ నాన్నలతో అంటూ చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది దీపిక. ఎవరిని చూస్తే మూడు ఉత్సాహం మొత్తం పోతుందనిపిస్తుందని అడిగితే అంబటి అర్జున్ని చూస్తే అనిపిస్తుందని, అతన్ని చూస్తే మూడు ఉత్సాహం మొత్తం పోతాయని చెప్పింది దీపిక. డాన్స్ రాకుండా డాన్స్ షోకి మెంటర్ అయ్యావని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి అని దీపికను అడగగా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళి స్టేడియంలో మ్యాచ్లు చూస్తున్నారు, వాళ్ళందరికీ క్రికెట్ వచ్చా అంటూ ట్రోలర్స్కి సమాధానం ఇచ్చింది దీపిక. జాకెట్ పేరు బ్లౌజు అన్నట్టుగా ఉంది మేము చెప్పే ఆన్సరం. డాన్స్ రాకుండా డాన్స్ షోకి మెంటర్గా ఎలా వెళ్ళవని ట్రోల్ చేస్తుంటే క్రికెట్ చేసే వాళ్ళంతా క్రికెట్ ఆడతారని అతి తెలివిగా సమాధానం ఇచ్చింది కరెక్టే. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరూ క్రికెట్ ఆడాలని లేదు, కానీ క్రికెట్ నేర్పించే కోచ్కి క్రికెట్ వచ్చి ఉండాలి కదా. డాన్స్ షోలో మెంటర్ కూడా కోచ్ లాంటి వాడే కదా. ఏంటో ఈ బ్రహ్మముడి పాప లాజిక్ లేకుండా మాట్లాడి తన మాటలకు తానే చప్పట్లు కొట్టేసుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక తన ఫస్ట్ కిస్ గురించి చెప్తూ అనగనగా ఓ రోజు అంబాసిడర్ కారు అందమే కిస్ ఓ జాతే అంటూ అర్థమయ్యే అవ్వనట్టుగా తన ఫస్ట్ కిస్ గురించి చెప్పుకొచ్చింది బ్రహ్మముడి కావ్య. ఇక తాను ఇండస్ట్రీలోకి రావడానికి తన పేరెంట్స్ ఒప్పుకోలేదని, ఆ టైంలో చాలా ఏడ్చానని, జీవితంలో ఎక్కువ బాధపడిన సందర్భం అదేనని, వాళ్ళని ఒప్పించి ఇండస్ట్రీకి వచ్చారని చెప్పుకొచ్చింది దీపికా రంగరాజు. ఇది ఇలా ఉండగా ముఖ్యంగా టీవీ షోలలో అయితే కొంతవరకు ఆమెను తట్టుకోవడం ఓకే, కానీ కాస్త తగ్గించము అని సెట్లో డైరెక్టర్లే దండాలు పెట్టిస్తున్నారంటే ఆమె ఓవర్ యాక్షన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీరియల్లో పర్వాలేదు, కానీ ఏదైనా టీవీ షోకి వచ్చిందంటే కళ్ళు తాగిన కోతిలకే బిహేవ్ చేస్తూ చిరాకు పుట్టిస్తుంది దీపిక. వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ నోటికి అద్దు లేకుండా మాట్లాడుతుంటుంది. ఈమె తరచూ మానస్తో కలిసి టీవీ షోలకు వెళ్లడంతో ఈమె వాగిన వాగుడు వల్ల మానస్ కూడా ఇబ్బంది పడిన సందర్భాలు అనేకం ఉన్నాయట. రాత్రి మానస్ నేను పెళ్లి చేసుకున్నామంటూ డబుల్ మీనింగ్ డోస్ని దట్టించి మరి నోటికొచ్చినట్టు పేలుతుండడంతో ఆమెది నోరా లేదంటే బోరా అని టీవీ షోలోకి వచ్చిన బిహేవ్ ఇలా చేస్తుంది ఏంటి అని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీటిపై స్పందించిన దీపిక నా నోటి నుంచి ఫ్లో వచ్చేస్తుంటాయి, అలాగని ఎవరిని లెక్క చేయను, ఇదే నా మెంటాలిటీ మార్చుకోలేను అని అంటోంది. తాజాగా ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను చాలా షోలకు వెళ్ళాను, ఎక్కువగా మానస్తో కలిసే వెళ్ళాను. ఎప్పుడూ నాకు ఎవరు స్క్రిప్ట్ ఇవ్వరు, ఏదో ఫ్లోలో అలా వచ్చేస్తుంటుంది. మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో ఏం మాట్లాడుతున్నారో ఇవన్నీ పట్టించుకోం. నాది ఇదే మెంటాలిటీ, ఎవరిని లెక్క చేయను, హ్యాపీగా మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.